ఏం చేస్తుంటారన్న? నేను పీజీ అయిపోయింది, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. అవును ఓకే. ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది కదా. అవును. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క ఉచిత పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ 2 చేశారు. ఉచిత బస్సు అనేది ఒకటి చేసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ లేడీస్ కి 2500 రూపాయలు మంత్లీ ఇన్కమ్ కింద ఇస్తామని అదొకటి వచ్చి, తర్వాత వచ్చేటప్పటికి 70,000 స్కూటీలు లేడీస్ కి పంచుతామంటున్నారు. ఇలాంటి ఉచిత పథకాలన్నీ పంపిణీ చేయడం అనేది మంచి విషయం అంటారా? అంటే 70,000 పథకం అయితే మేము వినలేదు, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఉచిత పథకాలు అనేది చేసి మన నిరుద్యోగులకి అదేమో యూస్ఫుల్ అయితే కాదు. అసలు యూస్ఫుల్ అయినది విద్య వైద్యం గురించి ఖర్చు పెడితే మంచిదే, కానీ ఉచిత బస్సులు అనేది రిక్వైర్మెంట్ లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరు అడిగారు ఉచితంగా బస్సులు మాకు ఫ్రీగా బస్ సర్వీస్ ఇవ్వమని ఎవరు అడగలేదు. ఈ 2500 అనేది ఉందా, గృహజ్యోతి పథకం ఉందండి. ఆ పథకం అనేది ఇస్తారో ఎవరో మనకు తెలియదు, వాళ్ళైతే తీసుకుంటున్నారు. 100 days లో ఫుల్ఫిల్ చేస్తారో లేదో తెలియదు. ఇది 2 రకాలుగా చూడొచ్చు దీన్ని. ఒకటేమో ఎలక్షన్ స్టంట్ గా చూడొచ్చు, ఇంకోటి ఏంటంటే ప్రజలకు నిజంగానే ఏదో చేద్దామన్న ఉద్దేశంతో చూస్తారు. కానీ యాజ్ పర్ నా ఒపీనియన్ ఏంటంటే విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగ సమస్య పోవాలండి. నిరుద్యోగ సమస్యకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తే మంచిది, కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ఇవ్వడం వల్ల ప్రజలంతా సోమరిపోతులు అవుతారు, అవసరమైతే తాగుబోతులు అవుతారు, లేకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఇదే ఫస్ట్ ఎయిడ్ అయ్యి మళ్ళీ ఇంకొకటి అప్పు దేశం మీద ఆర్థిక మానంగానే ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడడం వల్ల దాని ద్వారా మనకే నష్టం. ఎందుకంటే మన దేశమే మనం స్టిల్ డెవలపింగ్ కంట్రీ. ఎందుకని అంటే రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన హామీలు అవి కానీ ఈ బ్యూరోక్రాట్స్ కానీ ఆలోచించి ఆ పథకాలు మంచిగా కాదా పరిశీలన చేసి ఇంప్లిమెంట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు ఇలాంటి పథకాలు అనేవి మంచి ఎక్కువ చేకూరుతాయి అనుకుంటున్నారా, లేకపోతే జనాలు సోమరిపోతులు ఎక్కువ చేస్తాయి అనుకుంటున్నారా? యాజ్ పర్ ఒపీనియన్ ఏంటంటే జెన్యున్ చెప్పాలంటే 60% జెన్యున్ అయితే లో కేటగిరీలో ఉన్నారు. వాళ్ళకి యూస్ఫుల్ అయితే అంటే 40% యూస్ఫుల్ అవుతుంది, 60% అవాయిడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా ఎక్కువగా ఉందంటారా? అన్ఎంప్లాయ్మెంట్ తెలంగాణ ఒకటే కాదండి, దేశం మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు యూపీ, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ కానీ వాళ్ళు వచ్చి మన తెలంగాణలో బతుకుతున్నారు. ఏదో ఒక కార్మికుల ఏదో ఒక దాన్ని చేసుకుంటా అందరూ ఆల్మోస్ట్ అన్ని ఇండియా వైడ్ ఉన్నారు, ఫారెన్ కంట్రీస్ గానే ఉన్నారు. సో వాళ్ళ నిమిత్తం అయితే ఇది అంత యూస్ఫుల్ కాదు. ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది దేశం మొత్తం ఉందని అంటారు, కానీ ఇప్పుడు దేశం మొత్తం మీద కాకుండా ఇప్పుడు మన రీసెంట్ గా ఎలక్షన్ మీద బిఆర్ఎస్ ఓడిపోవడానికి మేజర్ కారణం అన్ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారండి అందరూ. కరెక్ట్ అంటారా? యాజ్ పర్ విలేజెస్ చూస్తే ఏవైతే లబ్ధిదారులు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అనేది అందరికి చేరవు. అందరికి ఇప్పుడు దళిత బంధు అనేది ఉంది, అది అటర్ ఫ్లాప్ స్కీమ్. ఎందుకంటే అందరు దళితులకి అందరికి రావాలని కోరుకుంటారు. ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే వాళ్ళు ఓటు అయ్యారు, చెప్తారు మనోడికి వచ్చిందని. ఓపెన్ చెప్పాలంటే మనోడికి వచ్చిందని కానీ నాకు వచ్చిందా లేదా అని చూసుకుంటారు. దానికోసం అది అంత యూస్ఫుల్ ఉండదు. ఏదైనా కానీ ఏ పథకాలైనా కానీ 100% ప్రజల్లో చేరుతాయి అంటేనే చేయాలి. లైక్ రేషన్ కార్డ్ అనేది ఇంతకు ముందు ఒక మంచి స్కీమ్, అది అందరికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏదో ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ కరెక్ట్ చేసినాయి. అట్లాంటివి చేస్తే సక్సెస్ అవుతుంది. ఆధార్ కార్డ్ టైప్